హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి సంయుక్తగా స్టేజ్ మీదకి రాగానే జున్ను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు లక్కీ కూడా తన వైపు విచిత్రంగా చూస్తూ ఉంటుంది. జున్ను అర్జున్తో, అర్జున్ బాబా ఏంటిది, తను అచ్చం అమ్మలాగే ఉందేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లోనూ జున్నుకి తనే లక్ష్మి అన్న విషయం తెలియకూడదు అని చెప్పి, జున్ను ఈ ఆంటీ కూడా అచ్చం మీ అమ్మలాగే ఉంటుంది, కానీ మీ అమ్మకు ఈ ఆంటీకి చాలా తేడా ఉంది. మీ అమ్మ అసలు జనాల్లోకి రావడానికే, ఫోటోలు దిగడానికే అస్సలు ఇష్టపడదు, కానీ ఈ ఆంటీ అలా కాదు. చూడు ఇంతమంది ముందు ఎలా మాట్లాడుతుందో, తను పుట్టి పెరిగిందంతా కూడా అమెరికాలోనే అని చెప్పి అంటూ ఉంటే, అవును అర్జున్ బాబా, మీరన్నది కరెక్టే. ఈ ఆంటీ అమ్మ ఒకేలాగా ఉన్నారు, కానీ వీళ్ళిద్దరూ ఒకటి కాదు. అమ్మ ఇటువంటి డ్రెస్సులు వేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు. అమ్మ ఎప్పుడు చీరలే కట్టుకుంటుంది, పైగా నలుగురిలోకి రావడానికి ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుందని జున్ను అంటూ ఉంటే అప్పుడు అర్జున్, అవును జున్ను, ఇంకొక విషయం, మీ అమ్మ కూడా ఇలాగే ఉంటుందన్న విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు. చెబితే మళ్ళీ మీ అమ్మకు కోపం వస్తుంది అని అర్జున్ అంటూ ఉంటే, అవును బాబా, అమ్మకి ఇలాంటివన్నీ కూడా ఇష్టం ఉండదు. సరే, నువ్వు అన్నట్టుగానే అమ్మ ఇలాగే ఉంటుందన్న విషయం నేను ఎవరికి చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలో లక్కీ లక్ష్మిని చూసి షాక్ అవుతూ, నాన్న నీకొక విషయం చెప్పాలి జున్ను వాళ్ళ అమ్మ గురించి అని లక్కీ అంటూ ఉంటే, ఇక చాలు ఆపు లక్కీ, ఇప్పుడు జున్ను వాళ్ళ అమ్మ గురించి వినే అంత ఓపిక నాకు లేదు. అక్కడ స్టేజ్ మీద స్పీచ్ జరుగుతుంది కదా, కాసేపు నన్ను అది విననివ్వు లక్కీ, అది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కాసేపు వెళ్ళి ఆడుకో అంటూ లక్కీని అక్కడి నుండి పంపించేస్తాడు మిత్ర. ఇక సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి స్టేజ్ మీద స్పీచ్ చేస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, జేఎంఆర్ గారి కూతురైన నేను ఇండియాకి రావడానికి ఒక పెద్ద కారణం ఉంది. అదేంటంటే ది బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ని ఎవరైనా సమర్థుల చేతిలో పెడదామని చెప్పి నేను ఇండియాకి వచ్చాను. నేను మీ అందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ఇద్దరు బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేశాను. వాళ్ళెవరో కాదు, మిస్టర్ మిత్రానందన్ గారు, మిస్టర్ అర్జున్ గారు. వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నారు. త్వరలోనే వీళ్ళిద్దరిలో ఒకరికి నేను ఈ ప్రాజెక్ట్ని అప్పగించబోతున్నానని చెప్పి సంయుక్త స్టేజ్ మీద అనౌన్స్ చేయగానే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక సంయుక్త స్పీచ్ పూర్తవుతుంది. అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అలా అందరూ వెళ్ళిపోయేటప్పుడు అరవింద సంయుక్త దగ్గరికి వచ్చి, అమ్మ సంయుక్త, నువ్వు ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే, వై నాట్ ఆంటీ, షూర్, తప్పకుండా వస్తాను. మీరు అంత ప్రేమగా నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత నేను రాకుండా ఎలా ఉంటాను, ఎప్పుడు ఎందుకు, రేపే వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, చాలా సంతోషం అమ్మా, నీకోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం లక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అర్జున్ లక్ష్మితో, నువ్వు సూపర్ లక్ష్మి, మొదటి రోజు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో అని అనుకున్నాను, మొత్తానికి సూపర్గా మేనేజ్ చేసావు అని అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అర్జున్ గారు, ఇదంతా మీ సపోర్ట్ వల్లే చేయగలిగాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జున్ను పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తాడు. అమ్మ, ఈరోజు నేను అర్జున్ బాబా ఇద్దరం ఒక ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ ఏం జరిగిందో తెలుసా, ఒక ఆంటీ అచ్చం నీలాగే కనిపించారు. నేనైతే అర్జున్ బాబా చెప్పేంత వరకు అది నువ్వనే అనుకున్నాను తెలుసా అని చెప్పి, అవును, నువ్వు ఉదయం అర్జున్ బాబా తీసుకెళ్ళిన ఫంక్షన్కి ఎందుకు రాలేదమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావని జున్ను అంటూ ఉంటాడు. అర్జున్ బాబా నన్ను ప్రాజెక్ట్ పని మీద వేరే ఊరికి పంపించారు, అందుకే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తర్వాత జున్ను, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టవని అంటూ ఉంటే, ఇప్పుడే తీసుకొస్తాను జున్ను అంటూ ఇక అలా లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి జున్ను కోసమని ఫుడ్ తీసుకొని వస్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర ఇంట్లో ఇక దేవి అని మనిషి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అరవింద ఆంటీ చూసారా ఆంటీ, లక్ష్మి పోలికలు ఉన్నాయనగానే సంయుక్తని లక్ష్మిలాగే చూస్తూ తనని అప్పుడే ఇంటికి కూడా ఇన్వైట్ చేసింది అని చెప్పి అంటూ ఉంటే, పోనీలే మనిష, ఆ ప్రాజెక్ట్ మిత్రకి వచ్చేంత వరకు మనం కూడా సంయుక్తతో కాస్త
క్లోజ్నెస్ మెయింటైన్ చేయాలి కదా. అరవింద్ అక్క కూడా అలాగే ఆలోచించి ఉంటుంది. తనని కాకపట్టడం కోసమే తనని భోజనానికి పిలిచి ఉంటుంది అని దేవి అని అంటూ ఉంటుంది. ఏమో ఆంటీ, ఒక టెన్షన్ పోయిందనుకుంటే మరొక టెన్షన్, లక్ష్మి టెన్షన్ వదిలిందనుకుంటే ఇప్పుడు కొత్తగా ఈ సంయుక్త, వీళ్ళందరినీ దాటుకుంటూ ఎప్పుడు నేను మిత్రని పెళ్లి చేసుకుంటానో ఏంటో అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక అరవింద ఏమో సంయుక్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయి అచ్చుగుద్దినట్టు లక్ష్మిలాగే ఎలా ఉంది అని చెప్పి ఇక అలా ఆలోచిస్తూ వెంటనే దీక్షితులు గారికి ఫోన్ చేస్తుంది. దీక్షితులు గారు ఎలా ఉన్నారు అని చెప్పి ఇక అలా అరవింద పలకరిస్తూ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి దీక్షితులు గారు అని చెప్పి వెంటనే దీక్షితులు గారిని కలవడం కోసం అని చెప్పి అరవింద వెళ్తుంది. మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నాను కదా దీక్షితులు గారు, అదేంటంటే ఈరోజు మేము అచ్చం లక్ష్మిలాగే ఉన్న అమ్మాయిని చూసాము అని ఇక అలా సంయుక్త గురించి అరవింద దీక్షితులు గారికి చెబుతూ సంయుక్త ఫోటోలు కూడా దీక్షితులు గారికి చూపిస్తూ ఉంటుంది. చూస్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుందని చెప్పి దీక్షితులు గారు మనసులో, ఇదేంటి అచ్చం లక్ష్మిలాగే ఉందే, లక్ష్మిలాగా కాదు తను లక్ష్మినే, కానీ ఎందుకు ఇలా నటిస్తుంది అని చెప్పి ఎందుకైనా మంచిది ఒకసారి లక్ష్మిని అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత అప్పుడు అరవింద్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుదామనుకుని దీక్షితులు గారు ఒకసారి ఆ అమ్మాయి పూర్తి వివరాలు కనుక్కొని నాకు చెప్పారు విందా, నేను ఆ అమ్మాయి జాతకాన్ని ఒకసారి చూడాలని దీక్షితులు గారు అంటూ ఉంటే, అలాగే దీక్షితులు గారు, రేపు ఆ అమ్మాయి మా ఇంటికి భోజనానికి వస్తుంది, అప్పుడు ఆ అమ్మాయిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటానని అరవింద అంటూ ఉంటుంది. అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోగానే దీక్షితులు గారు లక్ష్మికి ఫోన్ చేస్తారు. అమ్మ లక్ష్మి, ఇందాకే అరవింద నా దగ్గరికి వచ్చింది, అలాగా నటిస్తుంది, నువ్వే కదా, ఎందుకు ఇలా నటిస్తున్నావు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే, మిత్ర గారిని కాపాడుకోవడం కోసమని లక్ష్మి అంటూ ఉంటుంది. మనీష కుట్ర పన్ని ఎలాగైనా సరే మిత్ర గారిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. అదే కనుక జరిగితే మిత్ర గారికి ఉన్న గండాలు ఎక్కువైపోతాయి కదా దీక్షితులు గారు, అందుకే ఎలాగైనా మిత్ర గారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా సంయుక్తగా నటిస్తున్నానని లక్ష్మి అంటూ ఉంటే, ఇప్పుడు నాకు అంత అర్థమైంది తల్లి, ఏదో ఒక రూపంలో నువ్వైతే మిత్ర పక్కన ఉండి తనని కాపాడాలని అనుకుంటున్నావు. ప్రస్తుతం మిత్ర నిన్ను ద్వేషిస్తున్నాడు కాబట్టి కొద్ది రోజులు నువ్వు సంయుక్తగా ఉండడమే కరెక్ట్ అని చెప్పి దీక్షితులు గారు, అమ్మ లక్ష్మి, నా తరపున మిత్రని నిన్ను ఒకటి చేయడానికి ఏ సహాయం కావాలన్నా చేస్తాను అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ దీక్షితులు గారు అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే సంయుక్త వస్తూ ఉండడంతో అరవింద ఎన్నో రకాల వంటకాలను పని వాళ్ళ చేత చేయించి ఇక డైనింగ్ టేబుల్ మీద పెట్టిస్తుంది. ఏంటమ్మా ఇన్ని ఐటమ్స్ చేయించావని మిత్ర అంటూ ఉంటే, ఈరోజు సంయుక్త వస్తుంది కదా అందుకే తన కోసమే చేయించాను అని అరవింద అంటూ ఉంటుంది. ఇక మనీష, చూసారా ఆంటీ, అదేదో ఇంటి కోడలు వస్తున్నట్టుగా అరవింద ఆంటీ ఆ సంయుక్తకి ఎంత ప్రియారిటీ ఇస్తుందా అని చెప్పి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి సంయుక్త కారు రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా తనకి వెల్కమ్ చెబుతూ ఉంటారు. సంయుక్త గుమ్మం దగ్గరికి రాగానే, ఒక్క నిమిషం ఆగమ్మ సంయుక్త, హారతిచ్చి లోపలికి ఆహ్వానించడం మన సాంప్రదాయం కదా అంటూ దేవయానిని హారతి బల్లం తీసుకురమ్మని చెప్పి అరవింద చెప్పడంతో దేవయాని సంయుక్తకి హారతిస్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మిత్ర గారు మీరు కూడా రండి అని చెప్పి మిత్రని తన పక్కన నిలబడమంటుంది. ఇక దాంతో మనీషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. యూ ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పి దేవయానికి చెబుతూ ఉంటే దేవయాని వాళ్ళిద్దరికీ కూడా దిష్టి తీస్తుంది. తర్వాత లక్ష్మి మిత్ర చేయి పట్టుకొని అలా ఇంట్లో కుడికాలు పెట్టడంతో అరవింద చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అచ్చం మళ్ళీ లక్ష్మి మిత్ర ఇద్దరూ కలిసి అడుగు పెట్టినట్టుగా అనిపిస్తుంది, ఈ ఇల్లు కలకల్లాడుతున్నట్టుగా అనిపిస్తుందని అరవింద ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సంయుక్తకు దగ్గరుండి అరవిందాన్ని వడ్డిస్తూ ఉంటుంది. అయ్యో ఆంటీ మీరు వడ్డిస్తున్నారేంటి, పర్వాలేదు నేను వడ్డించుకుంటాను అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, పర్వాలేదమ్మా నీకు వడ్డిస్తూ ఉంటే నాకు కూడా ఆనందంగా ఉంటుందని చెప్పి అరవింద అలా వడ్డిస్తూ ఉంటే సంయుక్త తినే విధానం కూడా అచ్చం లక్ష్మిలాగే ఉండడంతో మిత్ర షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి లక్ష్మి కూడా అచ్చం ఇలాగే తింటుంది, మరి ఈ అమ్మాయి లక్ష్మి ఒకటి కానప్పుడు వీళ్ళిద్దరి అభిరుచులు ఒకే విధంగా ఎలా ఉన్నాయి అని చెప్పి అలా మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు.
మరోవైపు అరవింద సంయుక్తని మిత్రని దగ్గర చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని ఇలా దగ్గరగా చూస్తూ ఉంటే మళ్ళీ నా కోడలు లక్ష్మి తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుందని అరవింద అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సంయుక్తని మాటల్లో పెట్టి అరవింద తన వివరాలన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. తన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అడిగిన తర్వాత దీక్షితులు గారికి చెప్పి సంయుక్త జాతకం ఒకసారి చూపించాలని అరవింద అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు సంయుక్త చాలా థ్యాంక్స్ ఆంటీ, నన్ను ఇన్వైట్ చేసినందుకు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇండియన్ ఫుడ్ తిన్నాను, వంటలన్నీ చాలా బాగున్నాయి అని చెప్పి ఇక అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అరవింద సంయుక్త జాతకాన్ని దీక్షితులు గారికి చూపిస్తుంది. ఇక దాంతో దీక్షితులు గారు, అమ్మ అరవింద, ఈ అమ్మాయి జాతకం అచ్చం లక్ష్మీ జాతకం లాగే ఉంది. బహుశా ఈ అమ్మాయి వల్లేనేమో చనిపోయిన లక్ష్మి బతికున్నట్టుగా నాకు అనిపించింది అంటూ ఈ అమ్మాయిని కనుక మిత్రకిచ్చి పెళ్లి చేస్తే ఖచ్చితంగా మిత్ర పూర్ణాయుష్కుడు అవుతాడు. మిత్రకున్న గండాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మి వల్ల ఇల్లు కోల్పోయిన సంతోషం మళ్ళీ సంయుక్త రాకతో తిరిగి వస్తుంది. అందుకే నా మాట విను అరవింద, ఎలాగైనా సరే సంయుక్తకు మిత్రకు పెళ్లి జరిపించు అని దీక్షితులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద, మరి లక్ష్మి సంగతి ఏంటి దీక్షితులు గారు, ఒకవేళ లక్ష్మి తిరిగి వస్తే అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి కనుక మీ ఇంట్లో అడుగు పెడితే లక్ష్మి మళ్ళీ తిరిగి వచ్చినట్టే అరవింద, ఆ విషయాలేవి నీకు ఇప్పుడు అర్థం కాదు, ముందు ముందు అర్థమవుతాయి అని చెప్పి దీక్షితులు గారు సంయుక్తని మిత్రని ఒకటి చేయమని చెప్పి అంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.